హలో బావా. ఏంట్రా దెయ్యాలు దబ్బేసుకునే టైంలో ఫోన్ చేసావు? ఏంటిది అని అడుగుతున్నా. అంటే అది మాకు ఇక్కడ పొద్దునేరా. ఓహో మర్చిపోయా, నువ్వు అమెరికాలో మింగించుకుంటున్నావు కదా. సర్లే ఏంటో ఏడు. అరే నాకు ఇక్కడ పార్ట్ టైం దొరకట్లేదురా. పార్ట్ టైం దొరకట్లేదా? అయ్యో ఇంకేముందిలే, మీ అయ్య పైసలు మింగపెట్టి తినేయటం బా అలవాటేగా, అలానే కానిచ్చే. అలా కాదురా, నేను ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా. అవునా, సరే మంచిది. డాన్స్ చేస్తావా అంటే నీకు పైల్స్ ఉన్నాయి. పాటలు పాడతావా అంటే నీ గొంతులో కిచ్. కామెడీ చేస్తావా అంటే వద్దులేరా బాబు, నువ్వు నీ రోత జోకులు. మరేం చేస్తావు? మన భారతదేశంలో యువత అంతా స్మోకింగ్, డ్రింకింగ్, బెట్టింగ్ అని బాగా పాడైపోతున్నారా. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారా? అదేదో ఇండియాలో ఉండే చెయ్యొచ్చుగా. అంటే అది ఇండియాలో ఉండి ఇలాంటి పత్తిత్తు పనులు చేస్తే పిర్ర మీద తంతారని. కరెస్టే. అయితే ఇంక ఇండియాకి ఎప్పుడు రానంటావు? ఆహా లేదురా, ఒక 2 years లో వచ్చేస్తా. రాకు. ఎందుకు? నేను వస్తా. రాకురా. వస్తా. రాకు అర్థం చేసుకో. వస్తారా. రాకురా అంటే వస్తా అంటే. సరేరా, నువ్వు ఇండియాలో ఉండి ఇలాంటి పత్తిత్తు పనులు చేస్తే జస్ట్ మింగుతారేమో. నువ్వు అమెరికాలో ఉండి ఇలాంటి పనులు చేసి ఇండియాకు వస్తే వస్తే ఏం చేస్తారు? కుక్క మింగుతారు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం అమెరికాకి వెళ్లి చదువు గట్రా పక్కన పడదొబ్బి క్రింజ్ చేస్తూ రోత చేస్తున్న కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సారీ అమెరికన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. వీళ్ళు ఎలా అంటే అమెరికాకి వెళ్లి హార్డ్ వర్క్ చేస్తారనుకుంటే సోషల్ మీడియాలోకి వచ్చి కెచ్చలు మింగుతూ అన్వాంటెడ్ రీల్స్ చేసి ఒక కంటెంట్ బొక్క లేకుండా షిట్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళల్లో కొంతమంది అమెరికాకి వెళ్లి అమ్మాయిలతో పులిహార కలుపుతూ రీల్స్ పెడుతుంటే, ఇంకొంతమంది భారతదేశం పట్ల ప్రేమ పొంగిపోతున్నట్టు కటింగు మింగి పత్తితు మాటలు మాట్లాడుతూ నీతులు చెప్తూ రీల్స్ పెడుతున్నారు. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా ఈ దోలకమైన అమెరికా ఆగ్గాల్ని ఇటు ఇండియా నుంచి మన స్టైల్లో రోస్ట్ చేసి తోపుదాం. మన సో కాల్డ్ అమెరికా ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది జగన్నాథ్. వీడి ఇన్స్టాగ్రామ్ పేరుకు తగ్గట్టు వీడికి కొంచెం కళాపోషణ ఎక్కువగానే ఉంటుంది. అందుకే అమెరికాలో ఉన్న అందరు అమ్మాయిలతో పులిహార కలుపుతూ రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. మీద నా పోరి దొరికింది మామా, ఎంజాయ్. ఎరా అమెరికన్ అమ్మాయిలను ఎప్పుడు చూడలేదారా? ఆ అమ్మాయి మీద చెయ్యేసి పిండి పిసుకుతున్నట్టు పిసుకుతున్నాం. ఎవడన్నా అమెరికాకి వెళ్లి మంచి జాబ్ తెచ్చుకుని వాళ్ళ ఇంటికి కాస్త మనీ పంపి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సాయం చేస్తాడు. కానీ ఈడు అమెరికాకి వెళ్లి ఇదిగో ఇలా వ్యవసాయం చేసి అక్కడ వీడి విత్తనాలు చల్లుతున్నాడు. అదలా ఉంచితే ఆ లాస్ట్ లో సౌండ్ ఏంట్రా, బఫెల్లో బుల్లి తగినట్టు అరుస్తున్నావు. హలో బడీస్, హలో, వాట్ ఆర్ యు డూయింగ్? రే చీచి, కిటికీలో కూర్చుని దొడ్లోకి వెళ్తున్నట్టు ఆ కూర్చోటం ఏంట్రా దరిద్రపు కొట్టు ఎదవా. అసలు నీకు అమెరికా వీసా ఎవడిచ్చాడ్రా? నాకు తెలిసి నీకు అమెరికా వీసా ఇచ్చినోడు నీ లెక్కనే పెద్ద బొకడాగాడు అయి ఉంటాడు. కోతికి కొబ్బరి చెప్పిచ్చినట్టు నీకు అమెరికాకి వీసా ఇచ్చి సచ్చాడు. ఈరోజు వాల్మార్ట్ లో వర్సాచి సెంట్ కొన్న, మొత్తం ప్రీమియం ప్యాకింగ్ ఉంది, అంతా వేరే లెవెల్ మామా. ఓ పంచేరా, ఆ సెంటు బాటిల్ మోతిప్పి నీ కొత్తలో పోసుకో. లేకపోతే అమెరికాకి పోయి లేకి గన్ల బిహేవియర్ ఏంట్రా? ఇండియాలో ఎప్పుడు సెంటు బాటిల్ చూడలేదా లేదా కొనుక్కోలేదా? అమెరికాకి పోయి ఒక బొక్కలో పర్ఫ్యూమ్ బాటిల్ కొని ఏదో పెద్ద టెస్లా కార్ కొన్నట్టు బిల్డప్ పెంగుతున్నావు. అయినా రే నాకు తెలియక అడుగుతున్నాను, ఏడలేని సంతంతా ఈ అమెరికాలోనే ఏడుస్తుందా ఏంటి? ఆకు హూకు తెలియకుండా అమెరికాకి పోయి బోకుల్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. చీచి గుడిసెట్టి పనులు. ఇకపోతే ఈ జగన్నాథ్ గాడ్ లాంటి కొంతమంది అమెరికాకి పోయి అమ్మాయిలతో పులిహార కలుపుతూ భారతదేశం పరువు సంఖ్య నాకిస్తానికే ఉన్నారు. నువ్వు కుంటెంకన కొడుకువేనా? అవును. పెళ్లి గట్రా ఏమన్నా అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయండి. మొత్తం మీద మనం హెల్దీగా తింటున్నాం, హెల్దీగా ఉంటున్నాం. ఈ రోజుకి కరెక్ట్ నెల కంప్లీట్ అయిపోయింది మామా. ఈ రోజు వచ్చేసి మనం ఇగో మొత్తం రెస్ట్ చికెన్ తీసుకున్నాం, ఏమంటారు బనానాలు, జీల వేడెక్కువ అయిపోయింది. అరే నువ్వు హెల్దీగా ఉండు, హెల్దీగా తిను, కానీ ఇలా లేకట్లా అన్హెల్దీ బిహేవియర్ చేయకు. లేకపోతే ఏంట్రా అది? జీల వేడెక్కువ అయిపోయింది. అరే నువ్వు ఆ కీరాలు జీలో వేడెక్కువైపోయింది కాబట్టి కొనుక్కున్నట్టు లేదు. ఆ కీరాలు నీ జీలో పెట్టుకోవడానికి కొనుక్కున్నట్టు ఉంది. సే హాయ్. ఇలా అసలు ఏం చదువుకోలేదంట మామ, కానీ ఇద్దరికి ఎలక్ట్రిక్ పని ఏమంటారు ప్లంబింగ్ పని అన్నొచ్చు. వాడు సైడ్ చూడండి మామ, వాడు కళ్ళ. అరే నీకు దారిన పోయే ప్రతోడి కొత్తలో గెలుక్కుని మరి వాసన చూడటం బా అలవాటా ఏంటి? అక్కడ వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటుంటే వెళ్ళి గెలుకుతున్నావు. ఇప్పుడు వాళ్ళు అక్కడ పని చేసుకోవటంలో కూడా వీడికి ఏమంత విచిత్రంగా విడ్డూరంగా అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. పోనీ అదలా ఉంచు, వాళ్ళు అక్కడ చూడటానికి నీకన్నా చాలా పెద్దవాళ్ళ ఉన్నారు. వాళ్ళని పట్టుకుని వాడు వీడు అంటున్నావు. వాళ్ళకి మన భాష రాదు కాబట్టి వాడు వీడు అంటున్నావు. అదే ప్లేస్ లో ఎవరన్నా మన భాష వచ్చి ఉండి వాళ్ళు ఒకవేళ ఇండియన్ అయ్యి ఉంటే ఇలానే అనేవాడివా? లేదుగా. కాబట్టి అక్కడికి వెళ్ళి జస్ట్ చదువుకోవటమే కాదు, అక్కడ ఉంటున్న వాళ్ళకి కూడా కాస్త రెస్పెక్ట్ ఇస్తాం నేర్చుకో. సో జగన్ బ్రో, నేను నీకు చెప్పేది ఏంటంటే తెంగు కానీ అతి తెంగు. మన అమెరికా ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేది ఎవరో కాదు, మనందరికీ తెలిసిన మన వల్లక్క అలియాస్ వల్లి బావిరెడ్డి. Let me do some helping. Mike, do you want this right? No. Want this? No. You want this? No. Do you want this?
అయినా మీకు అమెరికాలో పనిచేసుకునే వాళ్ళని గెలుక్కునే అలవాటేంట్రా? ఆ జగన్ గాడేమో అమెరికాలో ఉన్న ప్లంబర్స్ ని గెలుకుతాడు. ఇప్పుడు ఈవిడ గారు వచ్చి మెకానిక్ ని గెలుకుతోంది. వాళ్ళేదో కూటి కోసం హార్డ్ వర్క్ చేసుకుంటున్నారా? మీ బొంగులో రీల్స్ కోసం వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళు చేసుకునే పనిని చెడమెంకండి. అయినా మీరు ఇన్స్టాగ్రామ్ లో చేసేదే ఒక లంగా పని, మళ్ళీ దాని కోసం వేరే వాళ్ళని కూడా టార్చర్ చేయటం వద్దమ్మా, వద్దు. చాలమ్మా చాలు. అరే ఏడుందిరా ఈక్వాలిటీ? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు 10 మంది అమ్మాయి రీల్ మధ్యలో ఒక్క అబ్బాయి రీల్ వస్తుంది. ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయండి రా అబ్బాయిలు, మీరు కూడా రీల్స్ చేయండి రా. ఈ మాట నిజంగా నువ్వు చెప్తున్నావా అక్క? నీ అవ్వ నువ్వు ఫాలోవర్స్ తెచ్చుకుందే టాలెంట్ చూపించి మళ్ళీ నువ్వు వచ్చి అబ్బాయిలని రీల్స్ చేయమంటున్నావు. అరే అక్క, నీకు అక్కడ బ్యాటర్ అర్థం కావట్లేదు. సరే, మీకైతే చూపించుకోవడానికి టాలెంట్ ఉంది, మాకేముంది చెప్పు? నువ్వు ఎంత టాలెంట్ చూపిస్తే నీకు ఫాలోవర్స్ వచ్చుంటారో చెప్పు. కాలేజ్కి వెళ్దాం. ఇగో అక్క, నువ్వు ఇలాంటి రీల్స్ చేసి విచ్చలవిడిగా టాలెంట్ చూపిస్తే ఇంకా అబ్బాయిలు ఎక్కడ ఫేమస్ అవుతారు? అది అసలు అయ్యే పనేనా? ఇన్స్టాగ్రామ్ లో నీలాగా డేంజర్ గా టాలెంట్ చూపిస్తూ డేంజర్ అమ్మాయిలు ఉన్నంత వరకు మా మగాళ్ళకి ఎక్కడి నుంచి ఫేమ్ వస్తుంది? బొక్కగాని రాదు. బయట అమ్మాయిలు చాలా డేంజర్ గా ఉన్నారు నాన్న కదా. మన లిస్ట్ లో నెక్స్ట్ వచ్చే అమెరికా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరంటే రమాబాయ్. సారీ ది రమాబాయ్. అన్నా నిజం చెప్పు, ఈ పేరుని నీ విజయ్ దేవరకొండ నుంచి తీసుకుని పెట్టేసుకున్నావు కదా? ఆ బొక్కలే ఎవరిని చూసి పెట్టుకుంటే ఏంటిలే, నీకు మాత్రం అమెరికా బొగ్గంటేనే రుచిగా. లేకపోతే ఏంటి భయ్యా, మీకు ఇప్పుడు వీడిది ఒక రీల్ చూపిస్తా. ఫస్ట్ అది చూడండి, మీరు అది చూసిన తర్వాత మాట్లాడుకుందాం. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ లెర్న్ స్కేటింగ్ అనమాట. దీస్ పీపుల్ డూ లాట్ ఆఫ్ ట్రిక్స్. వీళ్ళందరూ ఇట్లా లైఫ్ లీవ్ చేస్తుంటే మీరేమో డిస్ట్రక్టివ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వీళ్ళంతా అంటే నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? అక్కడ యూత్ అందరూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, నీ రీల్ చూసే వాళ్ళు మోస్ట్లీ ఇండియన్ యూత్ డిస్ట్రక్టివ్ లైఫ్ లీడ్ చేస్తున్నారనేగా ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, వాడు జనరల్ గానేగా బ్రో చెప్పింది అని, నువ్వెందుకు డిఫరెంట్ గా పోర్ట్రే చేస్తున్నావు అని. ఆగండి భయ్యా ఆగండి, చెప్తాగా. బేసిక్ గా ఈ పెద్ద మనిషి అమెరికాలో ఉంటాడు, ఇండియన్ యూత్ స్మోకింగ్ చేయకూడదు అంటాడు. ఈ సిగరెట్స్ మందులు అలవాట్లు తగ్గించుకోండి. అమెరికాలో ఉంటాడు, ఇండియా నుంచి నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళ మీద ఫైట్ చేస్తా అంటాడు. ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు మీరు వేసుకోండి, నేను వేసుకుంటాను. అమెరికాలో ఉంటాడు, ఇండియాలో ఉన్న యూత్ బెట్టింగ్ ఆడకూడదు అంటాడు. సార్ చంద్రబాబు నాయుడు సార్, ఈ బెట్టింగ్ అరాచకాలు చాలా ఎక్కువైపోతున్నాయి సార్. భయ్యా, నీకు ఇండియన్ యూత్ అండ్ ఇండియా మీద అంత ప్రేమున్నోడివి అమెరికాకి ఎందుకు మింగేశావు? ఇండియాలోనే ఉండి ఫైట్ చేయొచ్చుగా. నీకు ఇవన్నీ అమెరికాకి వెళ్ళాకే ఎందుకు గుర్తొచ్చాయి? అయినా ఈ స్మోకింగ్, బెట్టింగ్ ఇలాంటి వాటి వల్ల ఇండియన్ యూత్ ఒక్కళ్ళే పాడైపోతున్నారా? ఏ, నీకు చదువు చెప్పిన దేశం, నీకు జాబ్ ఇచ్చిన దేశం అమెరికా, అమెరికా యూత్ పాడవట్లేదా? ఏ వాళ్ళు మనుషులు కారా? ఓహో, నువ్వు ఇండియన్ కాబట్టి ఇండియా గురించి మాట్లాడుతున్నావా? అలాంటప్పుడు నువ్వు రిక్వెస్ట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారిని కాదు, మోడీ గారిని. ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి. దీనమ్మా, చీఫ్ మినిస్టర్ కి ప్రైమ్ మినిస్టర్ కి తేడా తెలియనోడు కూడా అమెరికా వెళ్ళేవాడే. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళ పరువు పోతుంది. వస్తావే కొట్టు. ఇకపోతే మన రమాబాయ్ అలియాస్ అమెరికా అన్న యూట్యూబ్ లో మన అన్వేషణని చూసి ఇన్స్టాగ్రామ్ లో బెట్టింగ్ యాప్ల మీద ఫైట్ చేయడం మొదలెట్టాడు. మన యూత్ లో అవేర్నెస్ తేవాలి, ఈ రీల్ ని షేర్ చేసి దొబ్బండి. ఈ ఫేక్ గివ్ అవేలు, ఫేక్ గాళ్ళందరినీ ఒక రౌండ్ వేయాలరా. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల మీద, ఫేక్ గివ్ అవేస్ మీద ఫైట్ చేయడం తప్పు కాదు. ఇన్ఫాక్ట్ ఈ విషయంలో మన అమెరికా అన్నకి నేనే సపోర్ట్ చేస్తా. కానీ ఒకసారి ఇదే వీడియోకి కింద డిస్క్రిప్షన్ చూడండి. ఇండియన్స్ ప్లీజ్ షేర్ దిస్. వీడికి వీడి అకౌంట్ ని ఫాలో చేయడానికి ఇండియన్స్ కావాలి, వీడి రీల్స్ కి లైకులు కొట్టడానికి ఇండియన్స్ కావాలి, ఆడి వీడియోస్ షేర్ చేయడానికి ఇండియన్స్ కావాలి. కానీ వీడికి మాత్రం ఇండియా వద్దు, అమెరికా వెళ్ళిపోతాడు. ఇంకా చెప్పాలంటే వీడికి ఉండటానికి అమెరికా కావాలి, తినడానికి అమెరికా కావాలి, ఆఖరికి రీల్స్ లో ఏతులు మిగటానికి కూడా అమెరికా కావాలి. కానీ నీతులు చెప్పడానికి ఇండియన్స్ కావాలి, ఇండియా కావాలి. ఈ మాత్రానికి వచ్చిపోయే నలుగురు మంట కూడా వచ్చు కదరా. ఇక ఇప్పుడు ఈ అమెరికా అన్న ఇన్స్టాగ్రామ్ లో ఈయన స్టార్ట్ చేసిన కాంట్రవర్సీ మీద కొంచెం మాట్లాడుకుందాం. మన అమెరికా అన్న ఈ కాంట్రవర్సీని మెయిన్ గా ఇద్దరితో స్టార్ట్ చేశాడు. ఒకటి ఈడు, ఇంకోటి ఇదిగో ఈడు. వీడి పేరే సుధీర్. వీడి గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక రోస్ట్ వీడియో ఉంది, కావాలంటే వెళ్ళి చూసేయండి. కాబట్టి సుధీర్ గాడి గురించి పెద్దగా మాట్లాడను. ఇకపోతే వీడు అలియాస్ అక్షయ్. మన అమెరికా అన్న వీడిని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయొద్దు అంటూ వీడిని మాక్ చేస్తూ ఒక రీల్ పెట్టాడు. దానికి సో కాల్డ్ అక్షయ్ ఈ విధంగా రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు మన అమెరికా అన్న అక్షయ్ గారు రిప్లై ఇవ్వడంతో ఈ కాంట్రవర్సీలోకి ఇంకొకరిని తీసుకొచ్చాడు. వాడే నవీన్ గోల్డెన్ బాయ్. ఇప్పుడు మరో పక్క అక్షయ్ నవీన్ గోల్డెన్ బాయ్ సపోర్ట్ చేసేది మన అమెరికా అన్నకు కాదు, నవీన్ గోల్డెన్ బాయ్ సపోర్ట్ చేసేది అక్షయ్ కే అంటూ అక్షయ్ కి నవీన్ గోల్డెన్ బాయ్ కి మధ్య జరిగిన కాల్ రికార్డింగ్ ని అప్లోడ్ చేసి దాంతో రీల్ చేసి పెట్టాడు. నవీన్ గోల్డ్ ఏమన్నాడు? ఇంత కాంట్రవర్సీ అయ్యి లాస్ట్ కి మన అమెరికా అన్న అక్షయ్ కలిసిపోయారు. లెట్స్ క్లోజ్ దిస్. ఇంకా నాకు విసుకొచ్చింది, దీని అమ్మాయి ఎన్నాలని ఫైట్ చేస్తాం, ఎన్నాలని నేను చేస్తాం.
మన అక్షయ్ కూడా సపోర్ట్ చేస్తా అంటున్నారు కదా. నవీన్ గోల్డెన్ బాయ్ బొగ్గయ్యాడు. అటు చేసి ఇటు చేసి లాస్ట్ కి మా నవీన్ అన్నని ఎర్రిపూ చేశారు కదరా. పాపం రా, ఆయన కంటెంట్ ఏదో ఆయన చేసుకుంటున్నాడు. మీరు ఆయనకి సంబంధం లేని కాంట్రవర్సీలోకి లాగి మరి ఆయన్ని ఎర్రిపూ చేశారు. కమింగ్ బ్యాక్ టు రామాబాయ్ బ్రో, నువ్వు చూస్ చేసుకున్న ఇనిషియేటివ్ కరెక్టే, కానీ నువ్వు వాళ్ళని వీళ్ళని బెట్టింగ్ లాపమంటూ కాంటెంట్ క్రియేట్ చేస్తే నీకు టెంపరీగా ఫేమ్ రావచ్చేమో, కానీ ఇన్ ద లాంగ్ రన్ నీ కంటెంట్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. అప్పుడు ఇంత కష్టపడి నీకు రీచ్ రీటైన్ అవ్వదు, ఇంతకు ముందులా వ్యూస్ కూడా రావు. కాబట్టి కాంట్రవర్సీస్ ఆపేసి నీ కంటెంట్ నువ్వు చేసుకో. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఇంక ఈ వీడియో ఎండ్ చేసే ముందు మీకోటి చెప్పాలి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఎవడి కాడు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని బొక్క తొక్క తెలియకుండా లవడాలో రీల్స్ అప్లోడ్లు మింగి క్రింజ్ చేసి మింగుతున్నారు. కొంతమంది ఏమో లఫుట్ గాల్లాగా డైలాగులు వేసి దాన్ని రోస్టింగ్ అనుకుంటున్నారు. కొంతమంది అక్కర్లేని యాటిట్యూడ్ చూపిస్తూ నిబ్బగాడ్లా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది ఇండియా ఇండియా యూత్ అంటూ అమెరికాలో ఉండి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కొంతమంది అయితే కంటెంట్ లో బూతులు పెట్టట్లా, వాళ్ళ కంటెంటే పెద్ద బూతులా మార్చుకుంటున్నారు. చాచా సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా మీరు ఏం చేసినా చేయకపోయినా నేను లాస్ట్ లో మెన్షన్ చేసిన క్రియేటర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి నన్ను అందులో మెన్షన్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. Love is just a